ఫలపైతృకం మాంసంతో పూర్వం తద్దినం పెట్టేవారు. అది కృతయుగ త్రేతాయుగాల్లో కుదిరింది. ఈ కలియుగంలో అస్సలు మాంసాహారం నిషేధం. హింసతో కూడిన యజ్ఞం ఏదైనా ఈ కలియుగంలో నిషేధమట. అందుకే ప్రత్యామ్నాయంగా మాంసం బదులుగా మాషచక్రాలు పెట్టండి, మినుముతో తయారు చేసిన గారెలు పెట్టండి అన్నారు. మినపగారెలు మాంసం వలె బలాన్ని ఇస్తాయి. అవి ఈ కలియుగంలో పితృకార్యాల్లో వాడితే పితృదేవతలు మనల్ని అనుగ్రహిస్తారు కూడా. అలాగే దేవరన్యాయం అనే పేరుతో భర్త చచ్చిపోతే ఆ భర్తగారి తమ్ముడో లేక అన్నగారి ద్వారా కూడా సంతానం పొందవచ్చు అని ఒక నియమం ఉండేది. దానికి దేవరన్యాయం అని పేరు. అది కూడా కలియుగంలో నిషేధం. కాబట్టి అన్నగారి భార్యనో తమ్ముడి భార్యనో మళ్ళీ భార్యగా పొందే అధికారం లేదు, అసలు నిషేధం చేసి పారేశారు. అలా అన్న భార్యను కూడా పెళ్లి చేసుకున్న దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు కూడా పురాణాలు చెప్పేస్తూ ఉంటారు. అటువంటి గడ్డి పరకల్ని మనం తీసి అవతల పారేయాలి. మహాపాపం అది. అటువంటి పాపాలు కలియుగంలో చేస్తే ఆ చేసిన వాళ్ళ ముఖం చూస్తే కూడా బ్రహ్మహత్యాది పాపాలు వస్తాయి. అసలు శరీరమే గగురుపాటు గురవుతుంది. అటువంటి పాపం చేసిన వాడు ఎలా పుట్టాడు బాబు అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఒకడు వచ్చాడు నా దగ్గరికి, తనన్నాడు ఇది అసంభవం, చెయ్యకూడదు, చెయ్యలేవు, అసలు గుర్రమే దొరకదు, గుర్రం దొరికిన భూమండలం అంతా ఎక్కడ తిప్పుతావయ్యా, తిప్పితే దాని వెనకాతలు వెళ్ళి నువ్వు జయించే శక్తి నీకెక్కడుంటుంది. కాబట్టి అసంభవమైనటువంటి కార్యక్రమాలతోలికి వెళ్ళకండి. దానికంటే అదృష్టం ఏంటో తెలుసా? 100 అశ్వమేధయాగములు చెయ్యటం వల్ల వచ్చే ఫలితం సమగ్రముగా రామాయణం వింటే వస్తుంది. ఇందులో చెప్పారు, పోనీ నేను చెప్పడం కాదు, ఈ రామాయణ మహామహిమలోనే చెప్పారు. సమస్త వేదములు యజ్ఞములు చేయటం వల్ల వచ్చే ఫలితం కేవలం శ్రీమద్ రామాయణమును వినడం వల్ల మనం పొందవచ్చు.